వైకుంఠ ఏకాదశి భక్తి కృప మోక్ష మార్గం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి ఆవిర్భవించిన నాటి నుంచి, మనిషి జన్మించిన నాటి నుంచి ప్రతి జీవి ఆశించే ఒకే ఒక లక్ష్యం మోక్షం, వైకుంఠ ప్రాప్తి. ఆ మోక్షద్వారమే తెరచే పవిత్రమైన దినమే వైకుంఠ ఏకాదశి. వైకుంఠం అంటే ఏమిటి? వైకుంఠం అనగా కేవలం ఒక లోకం కాదు. అది దుఃఖం లేని స్థితి, అది అహంకారం లేని మనస్సు, అది భగవంతునితో ఏకత్వం. అక్కడ మరణం లేదు, జననం లేదు, కన్నీరు లేదు, కేవలం శ్రీమన్నారాయణుని సన్నిధి మాత్రమే ఉంది. ఈ పవిత్ర ఏకాదశి ఎలా వచ్చింది? పూర్వకాలంలో ముర అనే మహారాక్షసుడు దేవతలకు ఋషులకు తీవ్ర కష్టాలు కలిగించేవాడు. దేవతలందరూ కలిసి శ్రీమన్నారాయణుని శరణు కోరారు. అప్పుడు భగవంతుడు యుద్ధానికి వెళ్లి మురాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. దీర్ఘకాల యుద్ధం తరువాత శ్రీహరి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా మురాసురుడు ఆయనను చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు శ్రీహరి శరీరము నుంచి ఒక అద్భుతమైన శక్తి వెలిసింది. ఆ దివ్య శక్తియే ఏకాదశి దేవి. ఆమె మురాసురుడిని సంహరించింది. సంతోషించిన శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు, నా భక్తులు ఈ రోజున ఉపవాసం చేసి నన్ను భక్తితో సేవిస్తే వారికి వైకుంఠ ద్వారాలు తెరుస్తాను. అదే రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, అంటే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ద్వారం బాహ్య ద్వారం కాదు భక్తులారా, వైకుంఠ ద్వారం గుడిలో ఉన్న ఒక తలుపు మాత్రమే కాదు, అది మన హృదయంలోని ద్వారం. అహంకారం మూసిన తలుపు, లోభం తాళం వేసిన తలుపు, ద్వేషం తాళ్లతో కట్టిన తలుపు. ఆ తలుపును తెరవగలిగేది కేవలం భక్తి అనే తాళం మాత్రమే. ఉపవాసం యొక్క అసలైన అర్థం. వైకుంఠ ఏకాదశి ఉపవాసం అంటే ఆహారం తినకపోవడం కాదు, చెడు ఆలోచనలు చేయకపోవడం, చెడు మాటలు పలకకపోవడం, చెడు కార్యాలు చేయకపోవడం. అదే నిజమైన ఉపవాసం. ఆ రోజున మనసును విష్ణు నామంతో నింపాలి, నాలుకను గోవింద నామంతో నింపాలి, కళ్లను శ్రీహరి రూపంతో నింపాలి. ఒక సాధారణ మనిషి మోక్షం భక్తుడి కథ. ఒక గ్రామంలో పేదవాడు అయినా అపార భక్తి కలిగిన ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి చదువు లేదు, ధనం లేదు, కాని రోజూ ఒకటే పని, గోవింద నారాయణ అని నామస్మరణ. వైకుంఠ ఏకాదశి రోజు ఆ వృద్ధుడు గుడికి వెళ్లలేకపోయాడు. కాని తన గుడిసెలోనే మనసారా విష్ణువును తలుచుకున్నాడు. ఆ రాత్రి శ్రీమన్నారాయణుడు స్వయంగా ప్రత్యక్షమై అతనితో ఇలా అన్నాడు, నువ్వు గుడికి రాలేదు, కాని నీ హృదయం నా వైకుంఠమే అయింది. ఆ భక్తుడు ఆ నామస్మరణలోనే వైకుంఠ ప్రాప్తి పొందాడు. వైకుంఠ ఏకాదశి సందేశం ఈ రోజు మనకు చెప్పేది ఒక్కటే, భక్తి ఉంటే చాలు, హృదయం శుద్ధంగా ఉంటే చాలు, నారాయణుని నమ్మితే చాలు. మోక్షం దూరం కాదు, ముగింపు ప్రార్థన. సర్వలోక శరణ్య శ్రీమన్నారాయణ. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మా హృదయ ద్వారాలను తెరచి నీ కృపను ప్రసాదించు, మా జన్మలకు అర్థం చూపించి మమ్మల్ని నీ వైకుంఠానికి చేర్చు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ. మీ ఆత్మీయ వైకుంఠం టీవీని చూడండి మరియు భవిష్యత్తులో మరిన్ని భక్తి లైవ్ ఈవెంట్లను కొనసాగించడానికి సభ్యత్వాన్ని పొందండి. వైకుంఠం టీవీ భక్తి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని మీరు తెలుగు, తమిళం, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో వీక్షించండి. సదా మీ భక్తి సేవలో వైకుంఠం టీవీ. ధన్యవాదాలు.